కృతజ్ఞత కలిగిన వారిగా, నమ్మకస్తులుగా ఉండటం అంటే ఏంటి చెప్పండి? కృతజ్ఞత కలిగిన సంఘంలో గురించి చెప్తాను వినండి. ఇప్పుడు ఇదే సంఘంలో రక్షింపబడిన వాళ్ళు ఉంటారు. అప్పుడేం పరిస్థితులు బాగాల. రక్షింపబడిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత ప్రజలు నమ్మకంగా ఉంటారా, అపనమ్మకస్తులుగా ఉంటారా చెప్పండి? సంఘంలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామా లేదా అనే విషయం మనం చెప్పటం కాదు, దేవుడు చెప్తాడు. మన నమ్మకత్వం ఎంతవరకు. దేవుని ద్వారా చాలా మేలులు పొందుతాం, కానీ దేవుడు అంటే మనకేముండదు, కృతజ్ఞత ఉండదు. సంఘంలో చాలా మేలు పొందుతావు, వాక్యోపదేశం పొందావు, వాక్య పరిచర్య ద్వారా రక్షింపబడ్డావు, సంఘంలో ఆదరింపబడ్డావు, సంఘంలో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి నీకు మేలు చేశాడు. కొంతమందికి ఏముండదు, కృతజ్ఞత ఉండదు. ఇప్పుడు టీ గ్లాస్ మనం తాగుతాం, పేపర్ గ్లాసు తాగుతాం, కడుక్కుని ఇంట్లో పెట్టుకుంటామా? ఎందుకని? చూసారు ఎవరన్నా కడుక్కుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు? అది వాడుకుని విసిరేసేది. ఈరోజు దేవుడు ప్రజల దృష్టిలో అలా ఉన్నాడు. దేవుని సేవకులు కూడా అంతే, అవసరానికి వాడుకుని నలిపేసి విసిరేయటం. మళ్ళీ అవసరమైతే మీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. మరలా మీకు అవసరమైతే మీకోసం ప్రార్థన చేయడానికి ఎవరు కావాలి? సేవకుడు కావాలి. అవునా? అనవసరం అనిపించినప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారు? మళ్ళా అంతెందుకు, వర్షాకాలంలోనే మనం గొడుగు తీస్తాం, మిగతా రోజుల్లో తీస్తారా? అది అవసరమైనప్పుడు విశ్వాసులకి సేవకుల్ని వాడుకోవటంలో ఉన్న టెక్నిక్లు ప్రపంచంలో ఇంకెవడికి ఉండవు. కొంతమంది ఉన్నారు సేవకులకి విశ్వాసులను ఎట్లా వాడుకోవాలో కొంతమంది టెక్నిక్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా వాడతారు, వాళ్ళని వదిలేస్తారు. సేవకులు కూడా ఉన్నారని చెబుతున్నా, విశ్వాసులను వాడుకుని వదిలేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాజితం అంతా పీల్చుకుంటాడు, వాళ్ళ కష్టం అంతా దోచుకుంటాడు. వెళ్ళిపోండి అంటాడు. అయ్యా మేము కష్టాల్లో ఉన్నట్టు నాకు సంబంధం వెళ్ళి ప్రార్థన చేసుకోపో అంటాడు ఆయన. అదే క్రమంలో విశ్వాసులు కూడా తెలివి కలిగిన వాళ్ళే. సేవకుడు కష్టంలో ఉంటే మాకు ఇన్ని చెబుతున్నావుగా, వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోపో, మేము నీకెందుకు సహాయపడాలి? తెలివిగా సేవకుల దగ్గర ఎట్లా నడుచుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే చెప్పండి, మనము నమ్మకస్తులుగా మార్చబడాలి. ఇందాక మనం దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని గురించి మనం చదువుకున్నాం కదా. ఏంటి చెప్పండి అది? దేవుడు ఎవరు? నమ్మతగినవాడు. దేవుడు ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవుడెవరు? కృపా సమృద్ధి కలిగినవాడు. చాలా విషయాలు మనం చదువుకున్నాం ఇక్కడ. కాబట్టి మనం అలాగున మన జీవితంలో మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. ఇప్పుడు మన ఐడెంటిటీ ఏంటంటే మనము తగని వాళ్ళం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా మారిపోవాలి? ఈ అక్కని నమ్మొచ్చు, ఈ పాస్టర్ గారిని నమ్మి చెప్పుకోవచ్చు ఏవైనా. ఇలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటే ప్రభు కూడా అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇది మారు మనసు అంటే మనం వస్త్రాలు మార్చుకోవటం, ఇంకేం మార్చుకోవటం, కొన్ని అలవాట్లు మార్చుకోవటం కాదు. ప్రభువులాగా ఆయన స్వభావ లక్షణాలను మనం ధరించుకోవాలి. చెప్పాను కదా ఇందాక, కుక్క జాతికి ఒక స్వభావం ఉంది, పంది జాతికి ఒక స్వభావం ఉంది. మానవ జాతికి ఎలాంటి స్వభావం ఉండాలంటే దేవునికి ఉన్న స్వభావం అంతా మానవ జాతికి కూడా ఉండాలి. ఇదే మారు మనసు అంటే. అలాంటి మారు మనసు నీలో నాలో నుండి ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి కృతజ్ఞత నీలో నాలో నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పటికీ నువ్వు అలాంటి అనుభవంలో లేకపోతే రానున్న దినాల్లో చెప్పాను కదా, నీ రక్త సంబంధుల ద్వారా నువ్వు మోసపోతావు, నీ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా మోసపోతావు. ఇప్పటికే మోసపోయి అంటే ఇంకా మోసపోతావు, ఇంకా మరికొంతమంది చేత నువ్వు మోసపోతావు. అలాంటి పరిస్థితులు నీ కుటుంబంలోనికి రాకమునిపే ఈ రాత్రే, ప్రభా నేను అపనమ్మకస్తుడిని,
కృతజ్ఞత లేని వాడిని దయచేసి నన్ను దర్శించు, నా స్వభావం మార్చు, నాలో ఉన్న ఈ పాప స్వభావం, ఈ నైజాన్ని మార్చు అని ప్రభువుని మనం వేడుకుందాం. మేము కూడా మీ కొరకు అలాగూ ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. అందరం ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.